Welcome to all my viewers. ఇంటర్ కంప్లీట్ చేసి స్పోర్ట్స్ కెరీర్గా మీరు మలుచుకోవాలంటే మణిపూర్లో ఉన్నటువంటి నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో డిగ్రీ మరియు పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్ అప్లై చేయడానికి మీకు ఆ, ఈ నెల 25వ తారీఖు వరకు అవకాశం ఉంది. అప్లై చేయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోర్సులు చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ స్పోర్ట్స్ కోచింగ్, ఆటలు ఎలా నేర్పించాలి. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సైన్స్ స్పోర్ట్స్ కోచింగ్, స్పోర్ట్స్ ట్రైనర్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ 50 సీట్లు ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ 30 సీట్స్ ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ సైన్స్ స్పోర్ట్స్ సైకాలజీ, నాట్ జనరల్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ. సో అండర్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఆటగాళ్ళు ఎలా ఉంటారు, మరి వారికి ఎలా గైడ్ చేయవచ్చు. మాస్టర్ ఆఫ్ సైన్స్ అప్లైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, ఆటగాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి నియమ నిబంధనలు అవసరం ఉంటుంది అనేది ఈ కోర్సులు ఉన్నాయి. యూజీ మరియు పీజీ కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ అడ్మిషన్ ఏ విధంగా వస్తుందంటే వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసేసి మీకు వచ్చే నెల 14వ తారీఖు 14/7/2026 రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఈ నెల 25వ తారీఖు లాస్ట్ డేటు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఏం చేస్తారంటే, ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఇవన్నీ పెడతారు. ఆ తర్వాత స్పోర్ట్స్ స్కిల్, మీకు ఏ గేమ్లో ఎక్కువ నైపుణ్యం ఉందని చూస్తే, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొదటి స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఆ తర్వాత నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మనకు ఢిల్లీలో కూడా వచ్చింది. అయినా కనుక మణిపూర్లో ఇది మొట్టమొదటి స్పోర్ట్స్ యూనివర్సిటీ. కాంపిటీషన్ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఉండే వాళ్ళే కాకుండా దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఇండియన్ సిటిజన్స్కి ఇక్కడ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి అందరు అప్లై చేసినప్పుడు పోటీ ఉంటుంది కాబట్టి ఆ పోటీలోంచి మెరికల్ లాంటి ఆటగాళ్ళను, అదేవిధంగా ట్రైనర్స్ని సెలెక్ట్ చేసుకొని అడ్మిషన్ ఇస్తారు. కాంపిటీషన్ ఉందంటే ఖచ్చితంగా ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. ఆ స్పోర్ట్స్లో వాళ్ళు సాధించిన సర్టిఫికేట్స్, మెడల్స్ కూడా చూస్తారు. ఆ తర్వాత మీకున్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ వెరిఫై చేసి ఫైనల్గా మీకు అడ్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఈ యొక్క స్పోర్ట్స్కు సంబంధించినటువంటి కోర్స్ చేయడం ద్వారా స్పోర్ట్స్ కోచ్గా వెళ్ళవచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వెళ్ళవచ్చు, స్పోర్ట్స్ సైకాలజిస్ట్గా వెళ్ళవచ్చు, న్యూట్రిషన్గా వెళ్ళవచ్చు, ఫిట్నెస్ ట్రైనర్గా వెళ్ళవచ్చు, స్పోర్ట్స్ ఎనలిస్ట్గా వెళ్ళవచ్చు, స్పోర్ట్స్ న్యూట్రిషన్, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్, రీసెర్చ్ కూడా చేయవచ్చు. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మనకు వచ్చేసేసి మణిపూర్లో ఉన్నది. కాబట్టి ఇది మీకు యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ కోచింగ్ ఉంది, స్పోర్ట్స్ సైకాలజీ ఉంది, న్యూట్రిషన్ ఉంది, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంది. కాబట్టి ఆటలనే ఒక ధ్యేయంగా, కోచింగ్ ఇవ్వాలనేటువంటి ధ్యేయంగా ఉన్నట్లయితే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో యూజీ ఇంటర్ కంప్లీట్ అయితే యూజీ కోర్స్ చేసుకోండి. డిగ్రీ కంప్లీట్ అయిపోతే పీజీ కోర్సులు చేసుకోండి. ఈ యొక్క మీరు ఎంచుకున్న రంగంలో మీరు స్పోర్ట్స్ కోచ్గా, ట్రైనర్గా, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్గా, స్పోర్ట్స్ సైకాలజిస్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. దోస్ హు ఆర్ ఆప్టింగ్ యాజ్ a career in sports nutrition, sports psychologist, you can take admission into the National Sports University, మణిపూర్. మనకు ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది. దీనికోసం మీకు ఈ నెల 25వ తారీఖు లాస్ట్ డేట్ అప్లికేషన్ ఉన్నది. అదేవిధంగా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసేసి వచ్చే నెల దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ 14/7/2026 రోజు ఎగ్జామ్ ఉంది. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి అదే నెల 27th రోజు పెడతారు. మీరు అప్లై చేసుకోవడానికి వెబ్సైటు nsu.ac.in వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే
సరిపోతుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఫ్యూచర్ స్పోర్ట్స్ కోచెస్, ఫ్యూచర్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. భారతదేశంలో ఆటలను దేశ రంగంలోనే కాకుండా విదేశాల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తీసుకురావడానికి, ఒలింపిక్స్లో భవిష్యత్తులో ఆడిపించడానికి ఈ యొక్క గొప్ప అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ యొక్క కోర్సును కంప్లీట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి యువతని స్పోర్ట్స్ సెక్టార్లోకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మీ యొక్క శిక్షణ ద్వారా ఎంతోమంది ఆటగాళ్ళుగా తయారు కావడానికి అవకాశం ఉంది కనుక మీరు వారిని కూడా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద all the aspirants. Thank you.